సార్ ఫ్రిడ్జ్ లో ఒకరిని కట్టిపడేశారు సార్. సార్ అతను స్పృహలోనే ఉన్నాడు సార్. ఓకే, మీరు అతన్ని తీసుకురండి. ఓకే సార్. ఏ హాస్పిటల్ తీసుకుపోతున్నారమ్మా? హాస్పిటల్ కాదు సార్, మనం ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం. అయ్యో, నాకు ఇప్పుడు భోజనం చేసిన ఏం వద్దమ్మా, త్వరగా హాస్పిటల్ తీసుకోండి అమ్మా. కొంచెం సేపు మాట్లాడకుండా ఉండండి సార్. ఏ ఒక్క పనైనా మీరు సరిగ్గా చేస్తున్నారంట్రా? మిమ్మల్ని నమ్ముకుంటే నాకు పరలోకమే గతి. సరిగ్గా చెప్పిదావు, అసలేం జరిగిందో. ఇప్పుడు బతుకుండి మాత్రం నువ్వు ఉద్ధరించేదేంట్రా? చస్తాడంట, భయపడిపోయి అంతా చెప్పేశాడంట. బుద్ధి లేదు. బాగా తిని ఒళ్ళు పందిలాగా పెంచడం కదరా, కాస్త మైండ్ తో కూడా పనిచేయాలి. ఏం చెప్పి ఏడ్చావు? అయ్యా, ఏంటి? డిఐజీ కుటుంబరావు గారు వచ్చారయ్యా. వస్తున్నానని చెప్పు. అలాగే అయ్యా. కుర్రోళ్ళకి ఏమీ కాకూడదు. ఓకే షూర్ సార్. ఒక్క నిమిషం పక్కకు వస్తారా సార్ ప్లీజ్? కొంచెం మీరంతా బయట ఉండండి. సార్, సీఎం ఏమంటున్నాడు? మీరేం కావాలన్నా చేసుకోండి, కానీ పార్టీకి చెడ్డ పేరు రాకూడదు. మా అబ్బాయి చచ్చిపోయినా పర్వాలేదు అంటున్నాడా? అంత పెద్దగా మాట్లాడుకోవడానికి పక్క కిందకి వెళ్ళారా? నాకు మా అబ్బాయి సేఫ్ గా బయటకు రావాలి అంతే. పార్టీకి చెడ్డ పేరంట, పార్టీకి చెడ్డ పేరు. లేదు సార్, ఆయన అలా చెప్పలేదు సార్. మీ అబ్బాయి సేఫ్ గా బయటికి రావాలి, దాంతోపాటు పార్టీకి చెడ్డ పేరు రాకూడదని మాత్రమే ఈ చెప్పారు సార్. టమాటా పాలిటిక్స్ నాకు బాగా తెలుసు. వాడు చెప్పాడు, వీడు చెప్పాడని నువ్వు ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తే మా అబ్బాయికి ఏమైనా అయ్యిందనుకో, మూడో కన్ను తెరుస్తా. ఈ విషయం నేను చెప్పానని మీ సీఎం కు చెప్పు. సార్, అయ్యా సలీమని, అయ్యా నర్మదా వాళ్ళ నాన్న నేనేనయ్యా. అయ్యా, మా అమ్మాయి ఎక్కడుందో తెలియట్లేదయ్యా. నా బిడ్డను చూడాలనుందయ్యా. ఎవరిని అడిగినా తెలియదంటున్నారయ్యా. వైద్యం చేసింది మీరేం చెప్పారయ్యా? నా దగ్గర చిల్లికవ్వ కూడా లేదయ్యా. నా ఒంట్లో ఉన్న కళ్ళు, కిడ్నీలు ఏదైనా తీసుకోండి అయ్యా. వాళ్ళు తప్ప నాకు సొంతం అనే వాళ్ళు ఎవరూ లేరయ్యా. నాకు నా బిడ్డని వాళ్ళమ్మని అప్పచెప్పండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. హలో, నేను ధర్మమూర్తితో మాట్లాడాలి. సార్, ఏంటయ్యా? ఏం తమ్ముడు, ఫోన్ మాట్లాడుతుండగానే కట్ చేసావే, చాలా తప్పు కదా? నేనెవ్వరినో, ఎందుకు నిన్ను ఆ ఇద్దరిని ఇక్కడికి పిలిపించానో నీకు బాగా తెలుసు. ఇదిగో చూడు తమ్ముడు, నేను చెప్పేది విను. రాజమర్యాదలతో సహా నేను ఇంటికి పంపిస్తా, చేతిలో సూట్ కేసు నిండా డబ్బుతో. ఫారెన్ కెళ్లి లైఫ్ ఎంజాయ్ చేసే గోల్డెన్ ఛాన్స్ వదిలేసి నీకెందుకు తమ్ముడు ఈ గలీజ్ పని? ఈ మాటలన్నీ నీలా దేశాన్ని ముంచి బతికే పోరంబోకులతో మాట్లాడరా. ఇదేమన్నా నీ సొంత పార్టీ మీటింగ్ అనుకున్నావా? ఇప్పుడు నేను చెప్పేది మాత్రం నువ్వు విను. మధ్యలో ఒక్క మాట జారావో నీ కొడుకు పీక కోసేస్తాను. నర్మదాని, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని
ఇప్పుడు ఎక్కడ దాచుంచారో? నీ కొడుకు వాడి ఫ్రెండ్స్ కలిసి ఆ అమ్మాయిని పాడు చేసి చంపాలనుకున్న విషయాన్ని నువ్వు మీడియా ముందు ఒప్పుకోవాలి. అది నేను చూడాలి. అర్థమైందా? లేదంటే నువ్వు నీ కొడుకుని ప్రాణాలతో చూడలేవు. నర్మదానా? ఆ పేరు నేను ఇప్పుడేనయ్యా వింటున్నాను. నన్ను అడిగితే నేను ఆ అమ్మాయిని తయారు చేసి తీసుకురాగలనా? మర్యాదగా చెప్తే విన్నావు. రా, హోటల్ ఎంట్రన్స్ కి రా. రెస్క్యూ డిపార్ట్మెంట్ ని అలర్ట్ చేయండి. కమాన్ త్వరగా త్వరగా నెట్ ఓపెన్ చేసి పట్టుకోండి. త్వరగా కమాన్ క్విక్. సార్ పైనుంచి ఏదో పడుతుంది సార్. పట్టుకోండి 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 పట్టుకోండి. వాట్స్ హ్యాపెనింగ్ మిస్టర్ చలపతి? హలో, నీకిప్పుడు ఏం కావాలి? నర్మదాని వాళ్ళ అమ్మని తీసుకొచ్చి అప్పచెప్పాలి, అంతే కదా? దానికి పోలీసులు, కోర్టు అని ఇలా ఎన్నో దారులున్నాయి. జస్ట్ స్టాప్ ఇట్. నలుగురు బేవర్స్ గాళ్ళకి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పాడు చేసి ముఖాన్ని చెక్కేసి యాసిడ్ పోసి విసిరిపారేసేంత ధైర్యం వచ్చిందంటే దానికి కారణం ఎవరు? మీరే. ఇంతవరకు జరిగేవన్నీ జరగనీలే అని తమాషా చూస్తూ నుంచున్నారుగా. ఆ? ఇప్పుడు ఈ తమాషాని చూడండి. స్పీకర్ ఆన్ చేయండి మిస్టర్ చలపతి. రాయ్ ధర్మమూర్తి, మంచి పేరు పెట్టారా నీకు. నువ్విప్పుడు నర్మదాని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని వెంటనే ఇక్కడికి తీసుకురావాలి. వాళ్ళకి జరిగిన ఘోరానికి కారణం నీ కొడుకే అన్న విషయాన్ని నువ్వు మీడియా ముందు బహిరంగంగా ఒప్పుకోవాలి. అది నువ్వెంత త్వరగా చేస్తావో నీకంత మంచిది. లేదంటే ఆ తర్వాత ప్రతి 10 నిమిషాలకి నీ కొడుకు చేతి వేలు ఒక్కొక్కటి వచ్చి కింద పడుతుంది.
వీఆర్ ఇన్ క్రిటికల్ స్టేజ్ నౌ. రెస్క్యూ పాసిబిలిటీస్ ఏమున్నాయో కొంచెం క్విక్ గా చెప్పండి. అటాక్ చేయడమే నాకు కరెక్ట్ అనిపిస్తుంది సార్. బట్ కుర్రాళ్ళకి ఏ ప్రమాదం రాకుండా అటాక్ చేసే ప్లాన్ మీ దగ్గర ఉందా? అటాక్ చేయడానికి ప్లాన్ ఉంది సార్, కానీ మన కుర్రాలకి ఎలాంటి ప్రమాదం ఉండదని గ్యారంటీ లేదు సార్. ఏయ్, ఏంటయ్యా మీరే మా అబ్బాయిని చంపేసేటట్టున్నారే? మిస్టర్ చలపతి సార్, మీరే చెప్పాలి. ఎందుకంటే మీరే అతనితో చాలాసేపు మాట్లాడారు. బై నౌ అతని మానసిక స్థితి ఏమిటో మీరే